హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎదురుగా కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది. అది కనిపించే గుత్తి కోట అనమాట, గుత్తి టౌన్. ఇంకా అంటే గుత్తి టౌన్ నుంచి కట్ 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ వెంచర్ అనమాట మంది. ఫామ్ ప్లాట్స్, ఫామ్ ల్యాండ్స్ సంబంధించింది అనమాట. మీకు ఇది రోడ్ అనమాట. ఇది గుత్తి నుంచి వచ్చే రోడ్డు. ఇంక ఇట్లా టువర్డ్స్ అబ్బేదొడ్డి విలేజ్ వెళ్తుంది. తార్ రోడ్ అనమాట, విలేజ్ రోడ్. ఇంకా ఇది వచ్చేసి మన రిజర్వ్ ప్లేస్లో క్రికెట్ స్టేడియం ఆడ పిచ్ కూడా రెడీ అయిందన్నమాట. ఇంకా ఆడ దిగువ కొద్దిగా స్కూల్ అంతా వస్తుంది. ఇంకా ఇక్కడ అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ వస్తాయి. ఫంక్షన్ హాలు, రిసార్ట్, స్విమ్మింగ్ పూలు, జిమ్, పార్కు, ఇట్లా స్టార్టింగ్ రోడ్ కానుకొని ఇవన్నీ వస్తాయి. ఇవి ఇంకా ఫామ్ ప్లాట్స్కి ఇవన్నీ లొకేషన్ ఫిక్స్ అయిందన్నమాట. 25 acres అవుతాయి. 5 acresకి ఈ విధంగా గేమ్స్కి, స్కూల్కి అన్నిటికీ రిజర్వ్ చేసినాము. ఇంకా ఇవి చెట్లు సపోటా చెట్లు అన్నమాట. 25 ఏళ్ళుగా ఉన్నాయి. అంటే సపోటా తోట మొదటికే ఉండే, మనం దాన్ని డెవలప్ చేస్తూ ఫామ్ ప్లాట్స్కి చేస్తున్నాం అనమాట. ఇక్కడ షెడ్ వస్తుంది, ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా. అంటే గెస్ట్ హౌస్ కాదు, వాచ్మెన్ టెంపరీ లాగా. ఇవి వచ్చేసి ఇంకా సపోటా చెట్లు ఒక్కొక్క ఫామ్ ప్లాట్ 20 సెంట్లు అనమాట. 20 సెంట్లు ఫామ్ ప్లాట్లో కనీసం ఒక 80 చెట్లు. ఇవి శ్రీగంధం 56, ఎర్రచందనం 24, మొత్తం అట్లా 80 చెట్లు ప్లాంటేషన్ అంతా చేపిస్తూ వాటిని పెంచి పెద్ద చేసి దాన్ని పోషించి దాని పోషణ మెయింటెనెన్స్ అంతా కంపెనీ భరిస్తుంది. దాని యొక్క మెయింటెనెన్స్ అంతా 20 years వరకు కంపెనీ బాధ్యత. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు మంచి సపోటా కాయలు, ఇంకా రాను బత్తాయి చెట్లు కూడా పెడతాం హోస్ట్ ప్లాంట్స్గా. ఇంక ఇట్లా మునగ చెట్లు పెడతాము. ఇంకా హోస్ట్ ప్లాంట్స్ అని ఉంటాయి దానికి, శ్రీగంధం, ఎర్రచందనానికి. సో ఫ్రెండ్స్, ఇవి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎర్రచందనం, శ్రీగంధం వచ్చి ఒకసారి విజిట్ చేసి ఈ ఫామ్ ప్లాట్స్ని దర్శించి మీరు నచ్చితే ఒక ఫామ్ ప్లాట్ తీసుకోగలరని ఆశిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.